అంటే మన పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం. కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 11వ వచనం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువు నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువు నీ మాటలు ప్రకటిస్తుండగా నీవే శక్తి బలమును దయచేసి నీవే మాట్లాడమని, నన్ను మరుగుపరిచి నీ బలమైన మాటలు కుమ్మరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆదివారపు ఆరాధన సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి భాగాన్ని మనం శ్రద్ధగా గమనించినట్లయితే, దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. హల్లెలూయా. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. ఒకసారి గట్టిగా అందరూ హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్న మాట, యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడంట. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు మనకి యథార్థంగా ఉండమంటున్నాడు. మనసులో ఒకటి బయటికి ఒకటి కాకుండా ఓపెన్ హార్ట్గా, అంటే మన జీవితము ఒక తెరిచిన పుస్తకములాగా ఉండాలి. మన జీవితాన్ని ఇతరులు పరిశీలించినప్పుడు, పరీక్షించినప్పుడు మన జీవితము తెరిచిన పుస్తకంలాగా యథార్థంగా ఉండాలా. హల్లెలూయా. యథార్థముగా ఉంటే దేవుడు మనకి ఏమనుగ్రహిస్తాడంట? దాని పైనే ఉంది కదా, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా మనం ఉంటే దేవుడు ఏమిస్తాడంట? మనకు కృప, ఘనత. ఈరోజున ఆయన కృపలేని క్షణము మనం క్షణమైనను జీవించలేం. హల్లెలూయా. ఆయన కృపలేని క్షణము మనం క్షణమైనను జీవించలేం. ఆయన దయలేనిది, ఆయన కృపలేనిది మనము నిమిషం మాత్రం ఈ లోకంలో కూడా ఉండలేము. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఈ ఆదివారపు ఆరాధనలో, యథార్థంగా ప్రవర్తించు వారికి నేను మేలు చేస్తాను అంటే దాని అర్థం, ఇప్పుడు దాని వ్యతిరేకమైన పదం ఏంది? వ్యతిరేకం ఏంది? ఇప్పుడు చెప్పండి చూద్దాం. యథార్థంగా ప్రవర్తించలేనికి నేను ఏ మేలు చేయను, అంతే కదా. దేవుడు అక్కడ చెప్పే మాట అంతే కదా. యథార్థంగా ఉంటే మేలు చేస్తా, యథార్థంగా లేకపోతే ఏ మేలు నేను చెయ్యను. హల్లెలూయా. ఈరోజున మన జీవితంలో యథార్థత అనేది చాలా ఇంపార్టెంట్. క్రైస్తవ జీవితంలో ఇప్పుడు చాలామంది కొద్ది మంది నా విషయంలో కొంచెం బాధపడుతూ ఉంటారు. ఎందుకు? కళ్యాణ్ బాబు యథార్థంగా చెప్పేస్తాడు, ముక్కుసూటిగా చెప్పేస్తాడు, ఈ పని చేయదు, ఈ పని చేయదు, ఈ పని చేయదని హెచ్చరిస్తే చేస్తాడు. అది కొంతమందికి నచ్చదు. కానీ వాక్యం చెప్తుంది, యథార్థంగా ఉన్నవాడే నిజమైన స్నేహితుడు అంట. హల్లెలూయా. నిజమైన స్నేహితుడు మన హృదయాన్ని ఏం చేస్తాడు? గాయపరుస్తాడు. మనకు మంచి చెప్పేవాడు. ఇప్పుడు చూడండి, ఇంట్లో ఇద్దరు అమ్మ నాయన ఉంటారు, కానీ కొడుక్కి నాయన అంటే బాగా ఇష్టం. ఎందుకు? అమ్మ ఎప్పుడు తిడతా కొడతా ఉంటుంది, ఆ మాట ఈ మాట, ఒరే అదిరా ఇదిరా అని అమ్మ అంటూ ఉంటుంది. నాయన మాత్రం పట్టించుకోడు, పోవడము, తెచ్చి ఆడబేయడము, రెండుసేపు కొడుకుతో నవ్వుతా మాట్లాడడం, పోయి తినడం, పనుకోవడం. కానీ ఈ కొడుక్కి ఎవరంటే ఎక్కువ ఇష్టం అంటే నాయన అంటే. ఎందుకు? నాయన ఒక మాట అన్నాడు, ఒక మాట తిట్టాడు. కానీ వాస్తవం చెప్పాలంటే ఆ తల్లి ప్రేమే నిజమైన ప్రేమ. ఎందుకంటే తప్పుదారిలో పోయేటప్పుడు హెచ్చరించే వారిది నిజమైన ప్రేమ. మనము సరిగా నిలబడాలనేది తల్లి ఆవేదన. ఎందుకు తల్లి మనకు అంతగా అరిచి అది చేసి ఇవి చేసి మనకి నేర్పిస్తుందంటే, మనము బాగుపడాలని, స్థిరపరచబడాలని. తండ్రి కష్టం తెచ్చిన సొమ్ముని మనం వృధా చేయకూడదు అని తల్లి తన కుమారులకు కుమార్తెలకు ఏం చేస్తారంటే, గద్దించైనా సరే వారిని అదుపులో పెట్టుకోవాలని చూస్తుంది. కానీ పిల్లలేమో మా అమ్మ గయ్యాలి, మా నాయన మంచోడు కదా. ఈరోజున చాలామంది జీవితాల్లో నేను చెప్పేది అదే, మంచికి కాలము లేదు. తల్లి ఏమో యథార్థంగా ప్రవర్తిస్తుంది, నాయనేమో మౌనంగా సంపాదించాడు వేస్తూ ఉంటాడు. కానీ పిల్లలు మాత్రం యథార్థంగా ఉండే అమ్మను మాత్రము ద్వేషించేవారు చాలామంది ఉన్నారు. నాయనను చూసి నేర్చుకో, నాయన ఎంత గమ్మున ఉన్నాడో, నీ నోరు చూడు ఎట్లుందో కదా. అమ్మననేవారు లేరా? నిజమైన స్నేహితుడు మన హృదయాన్ని ఏం చేస్తాడు? గాయపరుస్తాడు. ఈరోజు మనం గాయపడుతున్నాం కదా, ఏదో ఒక మాట అనింది కదా అని మనము వెనక్కి వెళ్ళిపోతే చాలా నష్టపోతాం. దానిలో లోతును మనం గమనించాలా. ఎందుకు ఈరోజు నా తల్లి ఆ మాట అనింది,
ఎందుకు ఈరోజు నా తండ్రి ఆ మాట అన్నాడు, ఎందుకు ఈరోజు పాస్టరయ్య వాక్యంలో నన్ను గద్దించాడు, ఎందుకు ఈరోజు పాస్టర్ అమ్మ నాతో ఈ మాట అనింది అనేది మన హృదయంలో గుచ్చుకోవాలా. నాలో ఏ పొరపాటు ఉంది, ఏ లోపం ఉంది అనేది మనము సరి చేసుకోవాలి. అమ్మ మీద అలిగి కొడుకు ఒక రోజు ఉంటాడు, 2 రోజులు ఉంటాడు, 3 రోజులు ఉంటాడు. కానీ ఒక వారం తర్వాత అమ్మ మాట్లాడకపోయి నీకు ఎట్లుంటుందంటే, ఓమా మాట్లాడుమా, నీ కాళ్ళు పట్టుకుంటామా, పోరా అలిగినావు కదా, నా మాట వినలే కదా, నీ బతుకు నువ్వు బతుకుపో అంటే, ఓమా ఇప్పటి నుంచి నీ మాట వింటామా, నాతో మాట్లాడుమా అంటే అమ్మ మాట్లాడకపోతేనే కొడుకు ఎంత బాధపడతాడు కదా. అంటే యథార్థంగా ఉండే వారిని మనం ఏం చేయాలా, ప్రేమించాలి. యథార్థంగా ఉండే వారి దగ్గరనే మంచి మాటలు, మంచి పలుకులు, నీకోసం ప్రయాసపడి నీ కొరకు సమస్తము చేయగల వారు యథార్థంగా ఉండేవారే. అదే రీతిగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఏ మేలు చేయక ఆయన మానవ కృప ఘనత ఆయన మనకు అనుగ్రహిస్తాడంట. కృప ఘనత ఈ రెండు కూడా మనకు చాలా కావాలా కదా. ఈ లోకంలో మనం బతకాలంటే కృప కావాలా, ఈ లోకంలో మనకు దేవుని దగ్గర మనకు ఘనత కూడా కావాలా. దేవుని రాజ్యానికి వెళ్ళినప్పుడు అక్కడ మనకి ఏం కావాలంటే ఘనత కావాలా. అందరిలో నిన్న దేవుడు ఏం చేయాలి, ఇప్పుడు ఘనతనికి ఇవ్వాలా. నా బిడ్డ లోకములో అమ్మడు పోలేదు, లోకములో తప్పు చేయలేదు, లోకములో తల వంచలేదు, ఈ బిడ్డ నా రక్తముతో కడగబడిన బిడ్డ అని అక్కడ పరలోక రాజ్యంలో దేవదూతల మధ్యలో నిన్ను ఆయన ఘనత పరుస్తాడు. అది మనకు కావాల్సింది. యథార్థంగా నీ జీవితాన్ని కాపాడుకో. ఒకరోజు ఒక యూట్యూబ్ చూస్తూ ఉంటే ఒక పాస్టర్ గారి సాక్ష్యము నేను విన్నా. ఆ పాస్టర్ గారి సాక్ష్యం ఎలాగుందంటే, తన యవ్వన కాలంలో, తన యవ్వన జీవితంలో సేవ ప్రారంభం చేసిన దినాలలో ఇంట్లో వాళ్ళు వేరే మతస్థులు కావడంతో అతని ఇంట్లో నుంచి వెలివేశారంట. వెలివేసినప్పుడు తన దగ్గర 2 చక్కాలు, 2 ప్యాంట్లు, ఒక సైకిల్ మాత్రమే ఉండిందంట. ఉతుక్కోవడానికి సబ్బు లేదంట, ఏమి లేదు. దాదాపుగా 6 నెలలు అవే బట్టలు వేసుకుంటూ తిరిగాడంట. ప్రతి ఊరికి కుళ్ళిపోయిన మాదిరి ఉన్నాడంట. ఎక్కడైనా బావి కనపడితే బట్టలు నిప్పి స్నానం చేయడం, ఆ బట్టల నీళ్ళలో అట్ట పులుముకోవడం, మళ్ళీ అవే వేసుకోవడం. అంత దుర్భరమైన స్థితిలో సేవ ప్రారంభం చేసి కష్టపడుతూ ఎదుగుతూ ఉంటే ఎవరు కూడా ఆయన దగ్గరికి ఆయన చేర్చుకునేవారు కాదంట. కానీ అతను ఆ ఊరి పొలిమేర దగ్గర ఒక చెట్టు కింద మోకాళ్ళొంగి రోజు ప్రార్థన చేసేవాడంట. అయ్యా ఇదిగో ఈ బిడ్డ బండ్లో పోతున్నాడు, ఈ బిడ్డని కంచిపోయి, అయ్యా ఇదిగో వీళ్ళు పొలం పని చేసుకుని అని మోరెత్తుకొని ప్రార్థన చేసేవాడంట. టయానికి ఎవరో ఒకరు తాత అన్నం తిను తాత అని ఎవరో ఒకరు ఆ చెట్టు దగ్గర తెచ్చి అన్నం పెట్టిపోయేవారంట. తాత రాత్రి అన్నం ఏం తిను, అయ్యా ఇదిగో టిఫిన్ అని ఆ చెట్టు దగ్గరికి అన్నీ వస్తూ ఉన్నాయంట. ఆయన ఎక్కడ మోకరించాడో అక్కడ. ఆ రీతిగా ఆ గ్రామం అంతటికి కూడా ఒకానొక రోజున మనసు చలనం వచ్చిందంట. ఒరేని ఇంతమంది ఉన్నాం మనము, ఇంత ఊరుంది, ఆయన ఎక్కడో చెట్టు కింద వేసేసినామే, ఆయనకు వస్త్రాలు లేవు, చలికి ఎలా అనుకుంటున్నాడేమో, దారుణమై వాళ్ళు మిగిలిన తిండి అతనికి పెడతా ఉన్నారే, మనం అందరం కలిసి ఏదైనా మేలు చేయాలా అని అతనికి మేలు చేస్తారంట. అందరు తెచ్చి ఒక బాడికి ఇల్లు లాంటిది తెచ్చి ఒక రూమ్ లాంటిది చేసుకొని అతను నా ఇంట్లో పెట్టి, అయ్యా ఇక్కడ నుంచి నువ్వు ఇక్కడ ప్రార్థన చేయి, మేమందరం వస్తూ ఉంటామని ఆయన ప్రార్థన చేస్తూ 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 ఉన్నాడంట. పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారంట. దాదాపుగా దేవుడు చిన్నగా సంఘాన్ని డెవలప్ చేస్తూ ఆత్మీయంగా మంచి మాటలు, వాక్యాలు, ప్రసంగాలు అన్నీ చేస్తూ వారిని ఆత్మీయంగా పెంచుతూ ఉంటే సంఘంలో గలిబిలి ప్రారంభమైందంట. ఒరే ఏంటి ఈరోజు నా గురించి వాక్యం చెప్పావు అని ఒక అతను లేచి గట్టిగా కేకేయడంతో అతను అన్నాడు, అయ్యా నీ గురించి చెప్పడానికి నాకు ఎటువంటి ఉద్దేశం లేదయ్యా, వాక్యంలో ఉన్న మాట నేను చెప్పానయ్యా, ఓకే నాదేం తప్పు ఉంటే నన్ను క్షమించండి అయ్యా, అడుక్కునేది నా కొడకను, అడుక్కునేది బతుకునేది, చెట్టు కిందలో తెచ్చి పెడితే నువ్వు మా గురించి వాక్యం చెప్తావా అని అతనిని మళ్ళా ఆ రూమ్ను ఖాళీ చేసి ఊర్లో నుంచి తరిమేసినారంట. తర్వాత చాలా పరిస్థితి జరిగి పెద్ద సేవ ఆయన చేశాడు, ఆయన చనిపోయాడు కూడా. ఆ మాట నాకు జ్ఞాపకం వచ్చినప్పుడు నిజంగా కొంతమంది ప్రేమిస్తారు, కానీ ఆ ప్రేమను శాశ్వతంగా చూపించలేరు. ఏదైనా ఒక చిన్న మనస్వార్థం వచ్చినప్పుడు, తెలుసో తెలియక ఏదో జరిగినప్పుడు ఏం చేస్తారంటే ఆ మనిషిని వెలివేశారంట. ఎంత బాధ అంటే, పిలిచారు ప్రేమతో, మళ్ళీ అవమానించి తిరిగి పంపించారు. ఇది మనుషుల బుద్ధి. ఈ రోజున నేను చెప్పే మాట అదే, యథార్థంగా ప్రవర్తించేవారు కానీ ఏ మేలు చేయక మానడు.
ఆ దైవజనుడు యథార్థంగా ఉన్నాడు, ఒక్కరినొక మాట అనలేదు. మళ్ళీ తిరిగి చెట్టు దగ్గరికి తన జీవితం వెళ్ళిపోయింది, వెనక్కి వెళ్ళిపోయాడు, కానీ సేవను వదిలిపెట్టలా. ఈరోజు దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల సంఘాలు ఆయన కట్టాడంట. ఎంత గొప్ప సేవకుడు, ఆలోచన చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, యథార్థంగా మనం ఉండాలి. మనుషులు మనం చిదిరిస్తారు, మనుషులు మనల్ని అవమానపరుస్తారు, మనుషులు మనల్ని మరణాన్ని కోరుకుంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఎక్కడ కించపరచబడ్డావో, ఎక్కడ అవమానపరచబడ్డావో అక్కడే నేను నిన్ను తలగా నియమించుతాను. హల్లెలూయా. అక్కడే మన దేవుడు తలగా నియమిస్తాడు. ప్రియ సహోదరి, అవమానమైంది నా ఊరిలో, నా ఇంటి దగ్గర అని కృంగిపోయి ఉన్నావేమో, నీ కుటుంబంలోనే, నీ ఇంటిలోనే దేవుడు నిన్ను తలగా నియమించుతాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. అదే దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. దేవుని శక్తి చాలా బలమైనది. ఆయన కంటికి కనపడడు, చెవికి వినపడడు, కానీ ఆయన చేసే కార్యాలు ఊహకందని కార్యాలు. అందుకే యథార్థంగా ఉండండి, ఓపెన్ హార్టెడ్గా ఉండండి, మనసులో కల్మషం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా అనండి, తప్పులేదు. ఒకవేళ ఎదుటోడు బాధపడితే సరి చేసుకుంటాడు, లేదంటే నీతో మాటలు మానేస్తాడు. కప్పు ఉంచొద్దు, యథార్థంగా వారిని హెచ్చరించండి. వాక్యం చెబుతుంది, నీ పొరుగు వారిని ప్రేమించి యథార్థంగా వారికి నీ మంచి దారి నడిపించు. ఒరే, ఇది సరైన మార్గం కాదు, ఇది దేవుని మార్గం, ఇందులో నడువు, దేవునికి మేలు చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కృంగిన వారిని దేవుడు లేపుతాడు, నష్టాల్లో ఉన్న వారిని దేవుడు లాభాల్లో నడిపిస్తాడు, శ్రమలలో ఉన్న మనల్ని దేవుడు ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు, అప్పుల్లో ఉన్న మనలకు మార్గము దేవుడు చూపిస్తాడు. ఎందుకంటే దేవుడు అన్నాడు, ఆయనే అన్నిటికీ మార్గమై ఉన్నాడు. హీ ఈజ్ ద వే ఆఫ్ ఎవ్రీథింగ్. ఆయన ప్రతి దానికి కూడా ఆయనే మార్గమై ఉన్నాడు. కాబట్టి యథార్థంగా ప్రవర్తించేవారు, కానీ ఏ మేలు చేయక మానవుడు. ఎవ్రీథింగ్ ఈ విల్ డూ. ప్రతి మేలు ఆయన చేస్తాడు. ప్రతి మేలు, ఇది అదేని కాదు, ప్రతి మేలు కూడా ఆయన చేస్తాడు. చూడండి ఒకసారి కీర్తన గ్రంథం 11వ అధ్యాయం, కీర్తనలు 11వ అధ్యాయం 7వ వచనం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతి ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. హల్లెలూయా. బాబ్బా, ఏం ధన్యత చూడండి. యథార్థంగా ఉండేవానికి ఎవరి ముఖం కనపడుతుందంటమ్మా? ఎవరి ముఖం కనపడుతుందంట? దేవుని యొక్క ముఖ దర్శనము చేసుకుంటారంట. హల్లెలూయా. ఇప్పుడు ఆలోచన చేయండి, లోకాన్ని చూసి తల వంచుకొని అబ్బా వాడేమనుకుంటాడు, ఈడేమనుకుంటాడు, ఓ అబ్బా. అందుకే నేను ఏ రోజు కూడా ప్రసంగాలు చెప్పేటప్పుడు ఎదుటి వాళ్ళ మనుషులు చూసి వాక్యం చెప్పను. వాక్యం లేకుంటుంది, వాడిని గుచ్చుకొని మానేస్తే మానేయని, వస్తే రాని. ఎందుకు? నాకు ఎవరిని చూడాలని ఆశ, నాకు దేవుని చూడాలని. నాకు మనుషులతో నాకేం పని? వాక్యం చెప్పినట్టు మనం చెబితే, యథార్థంగా మనం జీవిస్తే, తెరిచిన పుస్తకంలాగా మనం ఉంటే, దేవుడు మన జీవితంలో సర్వ కార్యాలు ఆయన జరిగిస్తాడు, ఇన్క్లూడింగ్ హిజ్ ఫేస్. ఆయన ముఖ దర్శనము కూడా మనము చేయవచ్చు. మరి దేవుడు చెప్తున్నాడు, నువ్వేమి దారిపోవడం అవసరం లేదు, యథార్థంగా ఉండు. హల్లెలూయా. ఈరోజు మన అంశం అదే, యథార్థంగా ఉండు, ఓపెన్ హార్టెడ్గా ఉండు, యథార్థంగా ఉండు, పొలైట్గా ఉండు. పొలైట్గా ఉంటే ఒకవేళ ఇక్కడ మనకు ఘనత రాకపోవచ్చు. ఇది పెద్ద దిగొచ్చినరా, యథార్థంగా పెద్ద నీతిమంతుడు దిగొచ్చినరా అంటారు, మామూలే లోకం. కానీ దేవుని దగ్గర ఆయన కుడిపాసం మీద కూర్చుంటే ధన్యత. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంటారు కదా, ఆ మాటలు అంటారు. మన తీరా యేసు ప్రభు ఆయన రాజ్యంలోకి వచ్చి ఆయన తొడ మీద కూర్చుంటాం, కుడిపాసం మీద. అప్పుడు అంటారు, ఒరే వాడు చూడరా ఏడపై కూర్చోన్నాడు, ఎంత ధన్యత రావానికి. మనం వానంతా అప్పుడంతా ఎక్కిరించినాం రావాన్ని, మనము ఎర్రివాని మాదిరి చూసినాం రావాన్ని. ఇప్పుడు చూడరా వాడు యేసు ప్రభు పోయి కుడిపాసం మీద కూర్చోన్నాడు. ఘనత వచ్చిందా లేదా? హల్లెలూయా. అది ఘనత. వాక్యం సెలవిస్తుంది, నన్ను గణపరచు వారే నేను గణపరిచేదను. హల్లెలూయా. ఇక్కడ వాక్యం మనం చదివినట్టుగా, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. ఆయన నీతిని ఏం చేయాలంట మనము? వి షుడ్ లవ్ హిస్ నీతిని మనం, ఆయన నీతిని మనము ప్రేమించాలి. ఎందుకంటే ఆయన నీతిమంతుడంట. నీతిమంతుడు 100% దేవుడు నీతిమంతుడు. ఏ పాపము కూడా ఆయన లేదంట.
ఈవెన్ సిలువ వేసే సమయంలో ఆ తీర్పు రోజు కూడా ఆ రాజు అంటున్నాడు, ఈయనలో నాకేం లోపము కనిపించడం లేదు నాయన, నేను సిలువ వేయలేను అంటాడు. ఉన్న వాళ్ళందరూ వేయాల్సిందే సిలువ వేయాల్సిందే. సరే, ఎక్కడ రాజ్యం పోతుందో అని ఆయన చచ్చినట్టు ప్రజల మాటిని వేసేసినాడు. ఆ రాత్రి అంతా నిద్ర పట్టలేదంట ఆ రాజుకి. నేను ఏ పాపం చేయడానికి మొట్టమొదటిగా శిక్ష చేసిననే అని భార్యతో చెప్తా ఉన్నాడంట. బస్ చాలా నలిగిపోయాడంట అతను. చరిత్ర చెప్తుంది, బైబిల్లో ఇంకా కొంచెం రాయలేదు కానీ చరిత్రలో చాలా చెప్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు, నీతిగా జీవించిన వాడు, ఒక తేట గొర్రె పిల్ల లాంటి మనస్తత్వం కలిగిన వాడు. ఆయన ఏ మచ్చ లేనటువంటి వాడు. కానీ నీ కొరకు నా కొరకు ఆయన వధించబడ్డాడు. నీ కొరకు నా కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు. చివరి రక్తం మట్టు వరకు కూడా ఆయన కార్చి మన పాపం నిమిత్తమై ఆయన మరణించి తిరిగి లేచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నీతిని ఏం చేయాలంట? మనము ప్రేమించాలి. హల్లెలూయా. దేనిని ప్రేమిస్తున్నావు? దేనిని నువ్వు ప్రేమిస్తున్నావు? ఈ రోజున ఆలోచన చేయాలా. కొంతమందికి వస్త్రము, తిండి, లేదంటే నిద్ర, లేదంటే సోమరి, లేదంటే పని, లేదంటే డబ్బు, లేదంటే భార్య, లేదంటే పిల్లలు. వాట్ యు ఆర్ లవింగ్? దేనిని నువ్వు ప్రేమిస్తున్నావు? దేనిని నీవు ప్రేమిస్తున్నావు? నీ భూమినా, లేదంటే కొంతమంది ఇంట్లో కుక్కలు కూడా ఇష్టమే కొంతమందికి. మా కుక్క అంటే నాకు ఎంత ప్రేమో కదా. కొంతమందికి బంగారం అంటే ప్రేమ, కొంతమందికి వెలగల వస్తువులంటే ప్రేమ. ఈ రోజున ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నీ కూడా ఏమైపోతాయి? ఏదో ఒక రోజున ఆవిరైపోతాయి. ఏ ప్రేమ కూడా నిన్ను శాశ్వతంగా ప్రేమించదు. నేను చాలాసార్లు చెప్పిన, కట్టుకున్న భార్య అయినా సరే భర్త మనసు మీద పడితే 1 2 సార్లు బాత్రూము వాంతింగ్ ఎత్తి పక్కన వారేస్తుంది. 1 నెల 2 నెలలు 3 నెలల తర్వాత ఓరా ఏం నువ్వు బతికినంత కానీ ఎవడు చేస్తారా నీకు? ఏం కరం పట్టిందో నాకేమన్నా? నా పుట్టింట్లో నా కథ అంత పెద్ద వర్గం పెట్టుకొని నీ కాడ నేను సేవ చేయాలి. బాయ్, నీ బతుకు బతుకు సత్యసావు, బతుకు నేను ఆ పుట్టింటికి పోతా అనేవాళ్ళు లేరా? ఏది మరి ప్రేమ? ఎక్కడ కూడా ప్రేమ లేదు. 9 మాసాలు మోసి పెంచిన బిడ్డలు కూడా ఈరోజు, నాయనా నాకు పలానా పని చేసి పెట్టరా అంటే, నాకు టైం లేదు డాడీ, నాకు టైం లేదు మమ్మీ. ప్రేమ ఉందా? కానీ మనమేమో మన పిల్లల కోసం సమయం అంతా వారి కోసం పెడతాం, వారిని పోషించడానికి, వారి ఉన్నత స్థితికి తీసుకొని పోవడానికి. కానీ ఈ రోజున మనం ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చిన వాళ్ళని అడిగితే, నా దగ్గర ఏం లేదు, టైం లేదు, నా దగ్గర సమయం లేదు, నా దగ్గర డబ్బు లేదు, నేను ఏం చేయలేను, నా భార్యగా తెలుస్తే అరుచదు నాయన, నేను ఏం చేయలేను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమ చల్లారిపోయి ఈరోజు ఈ లోకంలో ఎక్కడ కూడా ప్రేమ లేదు. నేను స్టేట్మెంట్ ఇస్తున్నాను, నువ్వు ఎంతైనా పరీక్షించుకో. 1 నెల 2 నెలలు భార్య దగ్గరికి పోయి డబ్బులు నీ దగ్గరికి అయినా వచ్చినా కూడా ఏం రావడం లేదే డబ్బు, అప్పులు ఎక్కువైపోయినాయి, శ్రమలు ఎక్కువైపోయినాయి, చిన్న 1 2 3 నెలలు అన్నావు అనుకో, 4వ నెల భార్య విశ్వరూపం చూపించదు. అయిపోయి అంతవరకు ఏవండి టీ తాగుతారా, టిఫిన్ తింటారా అని ఆమె లాస్ట్కి ఓరే తెచ్చుకో చేసుకో, ఓ సంపాదించేవాను అని నువ్వు. భార్య కూడా ఏం చూస్తుంది ఇప్పుడు? పైసా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆయన నీతిని మనం ఏం చేయాలంట? ప్రేమించాలి. ఆయన నీతినే అందుకే వాక్యానికి ఒక మాట ఉంది, మొదటగా నా నీతిని, నా రాజ్యాన్ని ప్రేమించువాడు వర్ధిలింపబడును, ధన్యుడవును. హల్లెలూయా. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనము ప్రేమించాలి. ఈరోజున ఆయన రాజ్యం ఎంతో బలమైన రాజ్యం. ఆయన సౌందర్యలోక నిర్మిస్తున్నాడు. నీ కొరకు, నా కొరకు యథార్థంగా ఉందాం. మనతో స్నేహం ఎవరు చేసినా చేయకపోయినా, మనతో ఎవరున్నా ఎవరు లేకపోయినా దేవుడు మనకు ఉన్నాడు. ఆయన మనకు సహకారిగా ఉన్నాడు. ఆయన మనకు కోటగా, అండగా ఆయన మన కొరకు నిలబడి ఉన్నాడు ఈ రోజున. హల్లెలూయా. లేదంటే మనం ఏమైనా గొప్పవాళ్ళమా, మనం ఏమైనా ధనికులమా, లేదంటే మన దగ్గర ఏమైనా ఉన్నాయమ్మా? ఏం లేవు. ఆయన కృప మన మీద హెచ్చుగా ఉన్నది కనుక, ఆయన ఘనత మన మీద హెచ్చుగా ఉన్నది కనుక ఈరోజు నేటికి మనం సజీవ లెక్కల్లో మనము ఉన్నాము. లేదంటే మనం ఏ నిమిషాన ఏమాత్రం ఏమైపోతామో మనకు తెలియదు. ఒకసారి ఆలోచించండి, పొరపాటున దేవుడు కల్లూరు గ్రామంలో ఆ నీళ్లు ఎగిరి పడునుగాక అన్నాడు అనుకో, దేవుడు పడతాయే పడవా? దేవుని ఆజ్ఞ ఒకరి ఇస్తే ఏమైనా జరగచ్చు కదా. కానీ దేవుడు మన మీద కోపం చూపిస్తున్నాడా? చూపించాడు. ఆయన కృప కనికరము గల దేవుడు. కృతజ్ఞతలు ఏం చేయాలంటే మనము అర్పించాలి.
ఏం కృతజ్ఞతలు? ఏం కృతజ్ఞతలు? ఏం కృతజ్ఞతలు అంటే, ఇప్పుడు బైబిల్లోనే ఇంకొక మాట మీకు చెప్తా. కృతజ్ఞతకు మనం ఎట్లా దేవునికి ఎలాగో కృతజ్ఞత చెల్లించాలని చెప్తా చూడండి. బైబిల్లో శృంగారపు దేవుని దగ్గర కుంటివాడు కూర్చొని ఉంటాడు కదా, అక్కడున్న ప్రజలు కొంతమంది తెచ్చి అడుగు కూర్చోబెడతారు అని. అరే నువ్వు అడుక్కుంటా ఉండు, సాయంత్రం వచ్చి మళ్ళీ నేను ఎత్తుకొని పోతాంలే, అడుక్కుంటే ఇన్నే కూర్చోని. అప్పుడు ఈ పేతురు యోహాను ఆ తాపులు ఎక్కుతా ఉంటే వీళ్ళు చాలా హీరోల మాదిరి ఉంటారు చూడ్డానికి. వాళ్ళ డ్రెస్సు, వాళ్ళ కథ ఒక రేంజ్లో ఉంటారు. అప్పుడు ఈ కుంటివాడు, అబ్బా ఎవరో బాగా ధనవంతులు వస్తూ ఉన్నట్టున్నారు, వాళ్ళని అడిగితే ఈరోజు నాకు బలంగా పడేట్టుంది అని, అడుక్కునే డబ్బు బాగా పడుతుందేమో అని అనుకున్నాడు. అని వాళ్ళు రాగానే అయ్యా 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 అని వాళ్ళు నిలబడిపోయారు. నిలబడి వాళ్ళకి దేవుని మీద కృతజ్ఞత చూడండి. ఏమంటారంటే ఆ వ్యక్తిని చూసి, వెండి బంగారం మా యొద్ద లేదు కానీ యేసుక్రీస్తు నామములో నీవు దిగ్గున లే. అంటే ఇప్పుడు వారు అక్కడ ఏం కృతజ్ఞత దేవునికి సమర్పించారంటే, ఒక ఆత్మను దేవునిలో నడిపించారు. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ వాడు యేసు ప్రభు నామములో నేను బాగుపడినా అని ఊరంతా చెప్తాడా చెప్పడా? ఏమ్మా, ఒకవేళ డబ్బు ఇచ్చి, ఇప్పుడు పేతురు యోహాను గారి డబ్బు లేదని ఉత్తమాట ఉంటుంది, ఒక రూపాయన్న ఉండదా, ఒక కాసన్న ఉండదా? మరి ఎందుకు ఆ సమయంలో వారు ఆ మాట ప్రకటించారంటే, దేవుని ఎదుట వారికి ఉన్నటువంటి కృతజ్ఞత. ఒక్కరైనా రక్షించాలి, అనేక మందిని క్రీస్తు వైపు త్రిప్పాలని ఆశతో వారు అన్నారు. వెండి బంగారం మా యొద్ద లేవు కానీ యేసుక్రీస్తు నామములో నీవు లే. ఎట్లా లేచాడు వాడు? ఇంకా దిగ్గున లేచాడంట. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా కృతజ్ఞత ఇవ్వాలి దేవునికి. బంగారో, ఆస్తులో, అంతస్తులో, భూమిలో కొంతమంది కాగితాలు రాసుకొచ్చి కానుక పెట్టలు వేస్తారు, మంచిదే కాదనట్ల. కొంతమంది డబ్బులు కానుకలు వేస్తారు, మంచిదే కాదనట్ల. కానీ అసలైనది ఏంటంటే దేవునికి మనం ఇవ్వాల్సింది, ఒక మనిషినన్నా మనం ఏం చేయాలా? సంపాదించాలి. అది కృతజ్ఞత. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అంతేగాని నిన్ను వలె నువ్వు కానికిచ్చినట్టుగా ఇతరులు కూడా కానికిచ్చేట్టు చేయి అన్నాడా? ఏమ్మా అన్నాడా దేవుడు? నువ్వు ఈరోజు నాకు 100 రూపాయలు వేసావు, రేపు ఇంకొకరిని తెచ్చి వాళ్ళు 100 రూపాయలు వేసేట అని చెప్పినాడా? చెప్పాలా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అంటే, ఇప్పుడు నువ్వు ఎంతగా నిన్ను ప్రేమించుకుంటున్నావో నీలాగనే అనేక మందిని ప్రేమించి నాలోకి నడిపించు. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు ధన్యుడు. ఆయన నీతిని ప్రేమించుదాం, ఆయన ముఖ దర్శనమును మనం పొందుకుందాం. హల్లెలూయా. చూడండి, అదే కీర్తన గ్రంథంలో 112:4 వచనం చదవండి. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యత నీతియు గలవారు. హల్లెలూయా. యథార్థవంతులు ఏం చేస్తారంట? చీకటిలో వెలుగును పుట్టిస్తారంట. హల్లెలూయా. చీకటిలో ఉన్న మనలం, చీకటిలో ఈరోజు అనేక మంది ఉన్నారు, మనుషులు, భక్తిహీనులు, అన్ని జనులు అనేక మంది చీకటిలో ఉన్నారు. కానీ యథార్థవంతుడు ఏం చేయాలంట? వారి జీవితాలలో వెలుగును నింపాల, వెలుగును పుట్టించాలంట. ఈరోజున మీ చేతికి సువార్త పత్రికలు అందించబడ్డాయి, ఇంకా కొంతమంది తీసుకోండి. చీకట్లో ఉన్నవారు, అన్య జనులు, అన్య మతస్థులు, భక్తిహీనులు, వారికి ఒక పత్రిక ఇచ్చి, అయ్యా ఒకసారి ఈ పత్రిక చదువు, ఈ పత్రికతో యేసయ్య నీతో మాట్లాడతాడు, నువ్వు ఏ కులమైనా పర్లే, ఏ మతమైనా పర్లే, ఒక్కసారి ఈ కాగితం నేను ఇచ్చినందుకన్నా ఒకసారి చదువయ్యా, ఈ కాగితం నువ్వు చదువు. ఒకవేళ ఈ కాగితంతో దేవుడు నీతో మాట్లాడితే నాకు మళ్ళీ ఒక మాట, మిమ్మల్ని ఏం తప్పు పట్టలేదయ్యా, ఒక్కసారి ఈ కాగితం చదువు అని ఈ కాగితాన్ని పంచండి. నశించిపోతున్న వారి జీవితంలో, చీకటి జీవితంలో వెలుగుని నింపండి. ఈరోజు మనుషుడు తెలియక, యథార్థంగా ఉండలేక, నీతిగా ఉండలేక, లోకంలో ప్రయాసపడి కష్టపడి కురింగిపోతున్నాడు. అనారోగ్య పరిస్థితులకు, అనారోగ్యమైనటువంటి నానా విధమైన వ్యాధుల చేత ఈరోజు మనుషుడు చాలా బాధలో ఉండిపోతున్నాడు. ఒక మనోవేదన. కొంతమంది చూడండి, అనారోగ్య సమస్యలు ఉండవు, ఏమైపోతానో ఆలోచనగా సగం చచ్చిపోతూ ఉంటారు. కొంతమంది జీవితంలో అనారోగ్య పరిస్థితులు వాటి గుండా స్టార్ట్ అయినప్పుడు ఇంకా చాలా దిగులు పడిపోతారు. ఓ అమ్మ ఏమవుతుంది. డాక్టర్ ఏమంటాడంటే, నైనా 3 పూటలు తిండి తినరా ముందు. ఏమంటాడు? 3 పూటలు తిండి తిని నేను రాసిన మాత్రలు వేసుకోరా నాయన అంటాడు. మనం అట్లా పని కొంగితే ఇంకా తిండి ఉండదు, ఎండ ఉండదు, వాన ఉండదు, మాత్రలలో కథ ఏముండవు, అనారోగ్య సమస్యలు మీద పడతాయి.
దేవుని వాక్యం సెలవిస్తుంది, అందరం కూడా క్రీస్తు వైపు త్రిప్పబడి క్రీస్తు కోసం బ్రతికితే ఆయన ఏ మేలు చేయక మనకు మానాడు. హీ విల్ డూ ఎవ్రీథింగ్. ఆయన మన కొరకు సమస్తము కూడా చేయగలడు. విశ్వాసం ఉంచండి. విశ్వాసం ఉంచి దేవుని పని దేవునికి ఇవ్వండి, దేవుని సమయం దేవునికి ఇవ్వండి. నీ పనులు చేసుకో, నీ కుటుంబ పనులు చేసుకో, నీ ఆరోగ్యాన్ని కాపాడుకో. అంతేగాని అత్యాశ మనకు వద్దు. ఒక సామెత ఉంది, దురాశ దుఃఖానికి చేటు. దురాశ ఏంటంట, ఏం మిగులుస్తుందంట మనకు? లాస్ట్కి దుఃఖం మిగులుస్తుంది మనకు. దురాశ అనేది మనకు. దురాశ వల్ల మన దగ్గర 10 రూపాయలు ఉంటే సరిపోతుంది, కానీ మనం ఎంత అనుకుంటాం అంటే 100 రూపాయలు కావాలనుకుంటాం. ఆ 100 కోసం నానా ప్రయాసాలు పడతాం, నానా ఇబ్బందులు పడతాం. కానీ ఏదైనా అనాలకు వచ్చి మంచం మీద పడితే 10 రోజులు ఇంటిగా ఉంటాము, ఆ 100తోనే తింటా ఉంటాము. ఇంకా అదేదో రోజు 10 రూపాయలు వచ్చేది మేలు కాదా? అట్లా ఆలోచన చేయం మనం. కాబట్టి దురాశ దుఃఖానికి చేటు. కాబట్టి ఈరోజు నీలో ఆశపడు ప్రాణం తృప్తిపరిచేవాడు దేవుడు మనకున్నాడు. కాబట్టి నీ ఆకలికి దేవునికి తెలుసు, నీ అవసరతలకు దేవునికి తెలుసు, నీ వస్త్రాల గురించి, నీ ప్రార్థన, నీ సమస్తం నిలువెల్లా ఆయనకు తెలుసు. కాబట్టి చింతపడదు, దిగులు పడదు, యథార్థంగా ఉండు, ఓపెన్ హార్టెడ్గా, ప్రభువా ఇదిగో నా సమస్య, ఇది నా సమస్య నీవే పరిష్కరించు. ప్రభు ఇదిగో నా బాధ, ఇది నా బాధకు నీవే జవాబు, ప్రభు నాకు సహాయించి అని నువ్వు అడుగు. నీకు చదువుల జ్ఞానం రావట్లేదా? ప్రభువుని అడుగు, నీ జ్ఞానం ఇస్తాడు. నీ ఉద్యోగంలో నీ చుట్టూన్న వారందరినీ నీ వ్యతిరేకిస్తూ, నేను కించపరుస్తూ, నీ తలకాయ తింటున్నారా? వారి కోసం ప్రార్థన చేసి, ప్రభువా వీరిని నీవే బాగు చేయి. ఒక బ్రదర్ అన్నాడు నాతో, ఆయన కూడా సువార్త పని చేస్తూ ఉన్నాడు, పాస్టర్ కాదు, సువార్త పని చేస్తా. ఆయన అన్నాడు, ఆయనకు పోలీస్ డిపార్ట్మెంట్. ఆయన అన్నాడు, తమ్ముడు నాకు ఫ్రెండ్స్ 2-3 అన్నాడు. అదేంది నన్ను అంత డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండవు, మాలు పోలీసు వాళ్ళు అంటేనే తాగుతారు, తిరుగుతారు, ఎంజాయ్గా ఉంటారు కదా, ఏంది నీకు 2-3 అంట? ఆయన అన్నాడు, నాకు ఉండేది 2-3, వారు కూడా నీలాంటి సేవ చేసేవారే నాకు 3 స్నేహితులు ఉన్నారు. మరి ఉద్యోగంలో అంటే, ఉద్యోగంలో ఎవ్వరు లేరు, మా రైటర్ ఒక్కడే, అంటే డ్యూటీలు వేసే ఆఫీసర్ ఒక్కడే నాకు ఫ్రెండు. అతను కూడా రోజు ఉదయాన్నే వచ్చి మోకాళ్ళంగి ప్రార్థన చేసుకుంటాడు. కాబట్టి మేమిద్దరమే మాకు ఫ్రెండ్స్ అని అన్నాడు. సరేనా, బాగానే ఉంది. తర్వాత ఒక మాట చెప్పినాడు, అక్కడ డ్యూటీ చేసే ఇంకొక కానిస్టేబుల్ ఎవరో ఒక ఆయన ఉంటాడంట రెగ్యులర్గా. ఒక ఆయన ఏదో మొత్తానికి వేరే మతానికి చెందిన, హిందూ మతానికి చెందినవాడు. అతను రోజు నిలబడతా ఉంటే ఈయన రైటర్ వచ్చి రోజు మోకాళ్ళొంగి ప్రార్థన చేసుకొని డ్యూటీ దగ్గర సంతకం పెట్టుకొని డ్యూటీలు ఎక్కి కూర్చునేవాడంట. ఈయన నాకు తెలిసి అన్న కూడా సువార్త ప్రకటన చేయడము, రాత్రి అంతా సభలకు వెళ్ళడము, ఉదయాన్నే డ్యూటీకి రావడము, వీళ్ళిద్దరూ దేవుని మాటలు మాడుకుంటూ ఉండేవారంట. అప్పుడు అతను, ఏంద్ర ఎప్పుడు మీరిద్దరు కలిసి ఉంటారు, ఏం మాడతారు మీరు అంటే, వీళ్ళిద్దరు కలుసుకొని ఆయనకు సువార్త చెప్పినారంట. ఇదే నిజమైన దేవుడు. ఒకసారి నేను చెప్పినట్టు చెయ్యి, మోకరించి నువ్వు ప్రార్థన చేసుకో, నీ జీవితంలో ఎంత సంతోషం ఉంటుందో సమాధానం నీకు తెలుస్తుంది అని అతనికి రోజు కొంచెం వాక్యంలో చెప్తా ఉంటే 2 ఉండేవారు ఇప్పుడు 3 అయినారంట. హల్లెలూయా. మారినాడా లేదా? ఇప్పుడు టైం పడుతుంది, కొద్దిగా సమయం పడుతుంది, కానీ మారడము తథ్యం. ఈ రోజున మనుషులను మనం మార్చాలా, వారి హృదయాన్ని మార్చాలా. అది దేవుడు మనకు నేర్పించినటువంటి అలవాటు, దేవుడు మనకు నేర్పించినదే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. వెనకడుగు పోయేది, క్రీస్తు కోసం బ్రతకండి, క్రీస్తు కోసం చావునైనా సరే భరించండి. స్టెఫెనును రాళ్ళతో కొట్టినప్పటికి కూడా స్టెఫెను అమ్ముడు పోలా. పౌలును కూడా హింసించినప్పటికి కూడా పౌలు కూడా హతసాక్షిగా మారిపోయాడు. కాబట్టి మనం కూడా యేసుతో మన జీవితాన్ని మనము సాగాలి, యేసుతో మన జీవితాన్ని నడుపుకోవాలి. కాబట్టి యథార్థంగా ఉండండి. నువ్వు డ్యూటీ చేసే దగ్గర, పని చేసే దగ్గర, ఫస్ట్ నీల్ డౌన్ దేర్, ప్రేయర్ దేర్, అక్కడ మొదటిగా మోకరించు. అందరు ఉన్నప్పటికి కూడా నువ్వు బేల్దర పని చేస్తున్నావు, ఒక ఇటుక పెట్టే ముందర ఫస్ట్ పోతానే ఆ ఇటుక పెట్టి ఒక చిన్న ప్రార్థన, ప్రభు ఇదిగో ఈ పని చేస్తున్నావు, మాకు ఏ ఆపద రాకుండా సహాయించి. నేను ఆదివారం మాత్రం బల్ల తీసుకుంటాను, నేను చాలా నీతిగా ఉండాలి, నా దేవుడు నీతిమంతుడు, నేను కూడా నీతిగా ఉండాలి అని నువ్వు ఎప్పుడైతే మనుషుల మధ్యలో దేవుని గణపరుస్తావో, దేవుడు కూడా నిన్ను అనేక మంది మధ్యలో ఆయన నిన్ను గణపరుస్తాడు. హల్లెలూయా. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? మనం ఎక్కడైతే మనుషుల మధ్యలో దేవుని గణపరుస్తామో, కానీ ఫ్రెండ్లీగా ఉండండి, నవ్వుతూ ఉండండి, సంతోషంగా మాట్లాడండి, కానీ లోకానికి మాత్రం తల వంచండి. సాంగత్యం మెయింటైన్ చేయండి, అందరితో నవ్వుతూ పలకరించుకుని సమాధానంగా ఉండండి. వారు ఏ మతమైనా ఏ కులమైనా, మా దేవుడు గొప్పవాడని చెప్పి మళ్ళీ పక్కకు వచ్చి ఉండమని చెప్పాను నేను. వాక్యం కూడా అట్లా చెప్పదు.
అందరితో కలిసిమెలిసి వారిని స్లోగా యేసు ప్రభువులకు మనము నడిపించాలి. నేను ఒకరోజు మీకు చెప్పినా నాకు గుర్తుందో లేదో మీకు మళ్ళీ ఒకసారి చెప్తా. ఒకరోజు బస్సులో పోయేటప్పుడు ఒక బ్రాహ్మణైనా నా పక్కన కూర్చున్నాడు. విశాఖపట్నం అయినా నా పక్కన కూర్చున్నాడు. నేను కడపకు పోతా ఉన్నాను బస్సు ఎక్కి. ఆయన నాకు చాలా ఫోన్లు వస్తూ ఉన్నాయి. నాలో ఏమో ప్రేరేపణ, ఆయనకు ఒక దేవుని మాటలు చెప్పండి. సరే అని మైదుగుడి దగ్గరికి రాగానే స్లోగా మాట కలిపిన, అంకుల్ నమస్తే అంకుల్, నా పేరు కళ్యాణ్ బాబు. ఏనైనా చెప్పు, ఏం చేస్తూ ఉంటావు అన్నాడు. ఏం చదువుతున్నావు అన్నాడు. చదువు అయిపోయింది అంకుల్, ప్రస్తుతానికి సేవ చేస్తానా అనేసిన ఫస్ట్. అంటే అవునా, ఏం సేవ అంటే ఇట్లా దేవుని సేవ, పాస్టర్ని. అమ్మ ఇంత చిన్న వయసులోనే పాస్టర్ అయినావు నువ్వు అంటే, ఒక సంవత్సరం కింద చెప్తున్నా ఈ మాట మీకు. ఇంత చిన్న వయసులో పాస్టర్ అయినా? అవును అంకుల్ పాస్టర్ అయినా, ఇదిగో సంఘం కడతానని ఫోటోలు చూపించిన, రోజు చర్చి ఫోటోలు చూపించిన, రోజు దేవుని మాటలు చెప్పిన, దేవుని సువార్త గురించి చెప్పిన కొద్ది నిమిషాలు. ఆ బస్సు కడప, అతను అన్నాడు కడపలో నేను పలానా చోట దిగాల, ఎక్కడ దిగాలైనా చెప్పు అంటే, అంకుల్ నేను పర్లేదు, నేను కూడా మీతో పాటు వస్తా, మిమ్మల్ని దింపుతా, మిమ్మల్ని దించని తిరిగి ఆటోకైనా తిరిగి ఇంటికి పోతాలేండి అని కొంచెం ప్రేమ చూపించిన. అంటే నేను అనుకుంటే ముందే నా స్టాప్ ముందే, నేను ముందే దిగేయచ్చు. కానీ ఎందుకు అతనితో పాటు వెళ్ళానంటే, అతనితో పాటు వెళ్ళేటప్పుడు అతను ఇంకా కొంచెం సువార్త మన యేసు ప్రభు గురించి చెప్పి అతను అన్నాడు, నాకు యేసు ప్రభు అంటే చాలా ఇష్టమయ్యా, యేసు ప్రభు భావజాలాలు అంటే నాకు చాలా ఇష్టము, యేసు ప్రభు నీతిమంతుడు నాకు కూడా తెలుసు అని కొన్ని మాటలు అతనికి నచ్చినవి కూడా కొన్ని చెప్పినాడు. సరే చాలా బాగుంది అనుకొని, సరే అంకుల్ నేను మీరు వెళ్ళరండి, నేను కూడా వెళ్ళొస్తానంట అని అన్నాడు. టక్కు నా వైపు తిరిగి, బాబు నా కోసం చిన్న ప్రార్థన చేయి అని బస్సులోనే దిగేటప్పుడు నా కోసం ప్రార్థన చేయండగానే వెంటనే అట్నే సీట్లో కూర్చొని ఇద్దరం ఆయన చేయబడి, దేవా ఈ బిడ్డను దీవించు, నీ చిత్తం మీద ఈ బిడ్డను వాడుకొని, నీ చిత్తం మీద ఈ బిడ్డను మారుమని అని ప్రార్థన చేసినప్పుడు తక్కువ జోలోంచి కానుక తీసి 500 చేతిలో పెట్టినాడు. ఆశ్చర్యమే కాదా? ఇది ఒక సంవత్సరం కింద జరిగింది. ఎందుకు ఇవన్నీ నాకు గుర్తుంటాయంటే, యథార్థంగా ప్రవర్తించేవారు కానీ ఏ మేలు చేయక మానడు. నిజం చెప్తున్నాను, ఆ రోజు నా దగ్గర ఉండేది 100 రూపాయలే. నాకు తిరిగి రావడానికి కూడా డబ్బు లేదు. నేను ఇంట్లో కూడా అడగను, నాకు డబ్బు ఇమ్మా, నాకు డబ్బు ఆయన కూడా అడగను. రిటర్న్ రావడానికి కూడా నా దగ్గర పైసా లేదు. కానీ దేవుడు ఆ రోజు నా చేతికి 500 రూపాయలు ఇచ్చినాడు. అంటే యథార్థంగా ఉంటే ఆయన మేలు చేస్తాడు. అట్లని చెప్పి కోట్లు వర్షాలు కుమ్మరీడు ఆయన. నీకు సరిపడంత ఇస్తాడు, నీకు తృప్తి ఎంతనంత ఇస్తాడు ఆయన. వాటితో మనం ఏం చేయాలా? తృప్తి పడాలి, సంతోషపడాలి. కాబట్టి గాల్లో మెడలు కడుతున్నారు చాలామంది. దేవుడు అది చేస్తాడు, ఇది చేస్తాడు, ఉన్నత స్థితికి తీసుకొని పోతాడు అని గాల్లో మెడలు కడుతున్నామేమో. గాల్లో మెడలు కడితే ఏమైపోతుంది? కూలిపోతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనము చాలా నిలకడత్వమని మనం కలిగి ఉండాలి. యథార్థంగా ఉండండి. దేవుడు నీతిమంతుడు, ఆయన నీతిని మనము ప్రేమించుదాం. తర్వాత ఇంకొక మాట చూడండి, సామెతల గ్రంథం 2వ అధ్యాయం. ఇంకొక మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. సామెత 2వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. ఆయన యథార్థవంతులను వర్ధిలింప చేయును, యుక్త మార్గమున తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడముగా ఉన్నాడు. హల్లెలూయా. యెహోవా యథార్థవంతులను ఏం చేస్తాడంటమ్మా? వర్ధిలింప చేస్తాడంట. యుక్త మార్గము తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడముగా ఉన్నాడు. ఆయన కేడముగా ఉన్నాడు. నా కేడం ఆయనే అంటారు చాలా మంది కదా. అంటే నా సర్వస్వం ఆయనే, నా కోట ఆయనే. యథార్థంగా ఉండేవారిని ఆయన ఏం చేస్తాడంట? వర్ధిల్లింపజేస్తాడు. వారు చేయని ప్రతి పనులు కూడా సఫలపరుస్తాడు. వారు చేస్తున్న ప్రతి వ్యాపారమైన, పని అయినా, ఉద్యోగమైన, ఏదైనా సరే యథార్థంగా ఉంటే నిన్ను దేవుడు వర్ధిల్లింపజేస్తాడు. అదే సామెతల్లోనే 11వ అధ్యాయం, 19వ వచనం. యథార్థమైన నీతి జీవదాయకము, దుష్టక్రియలు విడవక చేయువాడు తన మరణమునకే చేయును. హల్లెలూయా. దుష్టక్రియలు చేసేవానికి ఏం దొరుకుతుందంటే ప్రకారము మరణం వానికి ప్రాప్తిస్తుంది. దుష్టక్రియలు చేసేవానికి వాక్యం సెలవిస్తుంది, తన మరణమునకే చేయనంట. మరణము కొరకే వాడు ఏరుకోరి దుష్టకార్యాలు చేస్తాడంట. దుష్టకార్యాలు మీకు గుర్తుందో లేదో, ముంబైలో ఒక పెద్ద హోటల్ని పాకిస్తాన్ వాళ్ళు 2-3 వచ్చి ఏం చేసినారంటే, ఆ హోటల్లో జొరబడి ఆ హోటల్లోనే వాళ్ళందరినీ కూడా గన్నులతో కాల్ చేసి అందరినీ కూడా చంపేసినారు. చాలామందిని, వందలాది మందిని. గుర్తుందా? ముంబైలో 2 టెర్రరిస్టులు జొరబడి పాకిస్తాన్ నుంచి గన్నులు, బాంబులను తెచ్చి ఆ హోటల్ అందరినీ కూడా చాలామందిని చంపేశారు.
కానీ పోలీసు వాళ్ళు ఎట్లా కొట్ల మొత్తానికి రంగంలోకి దిగి వారిని ఒకరిని చంపేసాడు, ఒకరిని మాత్రం ప్రాణాలతో పట్టుకొని, వాని పేరు కసబ్, వాడిని పట్టుకొని జైలుకి తెచ్చి కోర్టులో నిలబెడితే ఆ కమిషనర్ చెప్తున్నాడు, మన ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, ఆయన టీవీలో చెప్తున్నాడు ఇంటర్వ్యూలో, ఆ కసబ్ అనే వానికి ఏమి నూరు పోసారంటే, నువ్వు ఎంతమందిని చంపితే నువ్వు అంత పరలోకానికి పోతావు అని చెప్పినారంట వాళ్ళ పెద్దలు. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? నువ్వు ఎంతమందిని చంపితే నీకు దేవుడు అంత పరలోకం ఇస్తాడు అని చెప్పినారంట అతనికి. అట్లా నూరు పోసినారంట. అందుకని అతను అన్నాడు, సో ఐఎమ్ కిల్లింగ్ సో మెనీ అన్నాడు. అందుకే నేను చాలామందిని చంపేశాను, నాకు దేవుడు ఖచ్చితంగా స్వర్గం ఇస్తాడని మా వాళ్ళు పెద్దలు చెప్పినారు, మా పెద్దలు, మా మత పెద్దలు చెప్పినారు అని చెప్పినప్పుడు కోర్టు అతనికి 4.5 సంవత్సరం టైం ఇచ్చిందంట. నీ ఇష్టం, నువ్వు ఏ లాయర్ని పెట్టుకుంటావో పెట్టుకో, ఎవరిని నువ్వు నీకోసం ఎవరు వాదిస్తారు కేసు వాదించుకో, ఒకవేళ నువ్వు గెలిస్తే నీకు విడుదల ఇప్పిస్తాము అన్నారంట మన దేశ ప్రభుత్వం. 4.5 సంవత్సరాలు టైం ఇచ్చిందంట అతనికి. కానీ 4.5 సంవత్సరము ఇతని పక్షం నిలబడిన వారు ఎవరు లేరంట. ఇతని పక్షం నిలబడిన వారు ఎవరు లేరు. 4.5 సంవత్సరం తర్వాత కోర్టు అతనికి ఉరి శిక్ష వేయమని చెప్పింది. ఉరేసే ముందర ఇతనే అడిగాడంట, ఒరే ఇప్పుడన్నా సరే నీలో పశ్చాత్తాపం ఏమైనా ఉందా, చేసిన తప్పుని ఏమైనా ఒప్పుకుంటున్నావా అంట అన్నాడంట. మళ్ళీ సేమ్ డైలాగ్ మా వాళ్ళు చెప్పినారు, ఎంతమందిని చంపితే నాకంతా అంటే వాళ్ళొక రోబో లాగా మార్చేసింది. కొంతమంది మత కక్షలు ఏం చేసినారు, వాడిని ఒక రోబో మాదిరి మార్చేసినారు. అందుకే వారు వన్ వేనే మళ్ళీ పోరు ఎనికి. అందుకే వాళ్ళకి బుల్లెట్ ప్రూఫ్లు ఏముండవు. ఉగ్రవాదులకి రావడం అందరిని చంపుతారు, లాస్ట్కి వానికి ఎవరో ఒకరు కాల్సి చచ్చిపోతారు. వాడు తిరిగి మళ్ళీ ఇంటికి పోతానే గ్యారంటీ కూడా ఉండదు వానికి. పోరు కూడా నాకు తెలిసినంత పోరు. ఎందుకు ఈ మాట? దుష్ట కార్యాలు చేయవారు మరణానికి పాత్రులు. దుష్ట కార్యాలు చేసేవారికి మరణము తథ్యము. హల్లెలూయా. కానీ వాక్యం చెప్తుంది, యథార్థమైన నీతి జీవదయాకం, అంటే యథార్థంగా ఉండే వానికి జీవము ఒక దయలాగా దేవుడు ఇస్తాడు. జీవం పెరుగుతూ ఉంటుంది, ఆయుష్ పెరుగుతుంది. ఆయన రాజ్యంలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన సన్నిధిలో ఆయన మనలను జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. అదే రీతిగా ఇంకొక మాట చూడండి, అదే సామెతలోనే 14వ అధ్యాయం 12వ వచనం. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదుకు అది మరణముకు త్రోవ తీయునంట. హల్లెలూయా. కొంతమంది ఏమనుకుంటారంటే, నా ఎదుట సరైన మార్గం ఇది, నేనేం చేసినా కరెక్ట్ చేస్తా, నాకు అన్నీ తెలుసు, ఈ మార్గము సరైన మార్గము అని కొంతమంది ఏమనుకుంటారమ్మా, గుడ్డిగా నమ్ముతారు. గుడ్డిగా నమ్మినాక లాస్ట్కి ఏం చేస్తారు, అయితే తుదుకు అది మరణమునకు త్రోవ తీయును కదా. చాలామంది తల్లిదండ్రులను ఎదిరించి వివాహాలు చేసుకునేవారు. మేము తెలుసు, మాకు వయసు వచ్చింది, మాకు ఆలోచన జ్ఞానం వచ్చింది అని కొంతమంది టౌన్లలో మేము మేజర్లే అని చెప్పి పోయి పెళ్ళి చేసుకుంటారు. లాస్ట్కు అమ్మ నైనా మీరు చెప్పింది నేను నేనింటే బాగుండు, వచ్చి నరకంలో వన్నే నేను, నాకు మరణము వచ్చేలాగుంది అని బాధపడి ఎంతోమంది ఉన్నారు. ప్రతి దేవుని బిడ్డలారా, నీ ముందున్న దారి అది సరైనదో కాదో నువ్వు తెలుసుకోవాలంటే ఆ మార్గంలోకి అడుగు పెట్టకముందే నువ్వు మోకాళ్ళు లొంగాలి. ప్రభువా, నా ముందర ఈ దారి ఉంది, ఈ దారి కరెక్టా కాదా, ఈ దారి కరెక్టా కాదా, నువ్వు నాతో మాట్లాడితేనే నేను అడుగు పెడతా అనాలా. హల్లెలూయా. యథార్థంగా ఉండేవాడు మొదటగా ప్రార్థనాపూర్వకంగా ఆలోచన చేయాలి, ఈ మార్గము సరైనదా కాదా, నేను చేసే పని కరెక్టా కాదా, ఈరోజు నేను ఈ పని చేస్తున్నాను, ఇది కరెక్టా కాదా, ప్రభువా సహాయం చేయి అంటే దేవుడు దర్శనం రూపంతోనో, వాక్యం రూపంలోనో, సేవకుని రూపంలోనో, ఎవరితో ఒక రూపాన దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్న మాట ఇదే. నీ ఎదుట సరైన మార్గం ఉందని నువ్వు అనుకుంటున్నావేమో, అది మరణానికి త్రోవ తీస్తుంది. సరైన మార్గము చూపించేవాడు దేవుడు ఒక్కడే. హల్లెలూయా. సరైన మార్గం, ఆ మార్గమే పరలోకానికి ద్వారం. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి వద్దకు రాలేదు. అంటే దాని అర్థమైంది అంటే ఇప్పుడు త్రోవ మార్గము ఎవరు చూపిస్తారు మనకి? దేవుడే మనకు సహాయము చేస్తాడు. ఆయనే మన మార్గానికి వెలుగై ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, అదే సామెతలోనే 16వ అధ్యాయం 16-17 వచనం. చెడుతనమును విడిచి నడుచుటయే యథార్థవంతులకు
రాజమార్గము తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనునంట. హల్లెలూయా. ఇది చాలా ఇంపార్టెంట్. యథార్థవంతుడు చేయాల్సిన మొదటి పని ఏంటంటే చెడుతనాన్ని ఏం చేయాలి? వాడు విడిచిపెట్టాలి. చెడుతనమును విడిచిపెట్టి తర్వాత ఏముంది? విడిచి నడుచుటయే యథార్థవంతులకు ఏం మార్గం అంటది? రాజు మార్గం. హల్లెలూయా. యథార్థవంతులు ఏం చేయాలా? మొదటగా చెడుతనాన్ని విడిచిపెడితే తర్వాత వాని మార్గములన్నీ ఏమైపోతాయి? ఇప్పుడు రాజు మార్గములు అవుతాయి. దేవుడు అతని సహకారిగా నిలబడతాడు. అదే వాక్యం సెలవిస్తాం. చెడుతనమును విడిచి. చెడుతనం అంటే ఎన్ని రకాలైనా చూసుకోవచ్చు. చాలా లోకంలో దేవుడే నేను చూసుకున్న దినములు చెడ్డవి అంటే లోకమంతా కూడా ఇప్పుడు ఎట్లా ఉండిపోయిందంటే చెడిపోయింది. చెడిపోయిన కాలం ఇది, పోయే కాలం ఇది. కాబట్టి దేవుడు వాక్యం యథార్థవంతులు చెడుతనాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన తర్వాత కింద లైన్ ఏముంది? తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. హల్లెలూయా. తన ప్రాణమును ఏం చేసుకుంటాడంట? వీడు కాపాడుకుంటాడు. ఎలాగా? తన ప్రవర్తనను చూసుకుంటా ఉండాలా. నేను చేసే పని కరెక్టేనా? నేను చేసే పని కరెక్టేనా? నా ప్రవర్తన ఎలాగుంది? నా నడవడిక ఎలాగుంది? నా క్రియలు ఎలాగున్నాయని మనల్ని మనమే పరీక్షించుకోవాలా. గుడ్డిగా అడుగులు ముందుకేసుకుంటూ పోయి గుడ్డిగా ఎట్లాంటి ప్రవర్తన, ఎట్లాంటి నడవడిక, ఎట్లాంటి క్రియలు ఉంటే మనం అక్కడ మన ప్రాణాన్ని మనము కాపాడుకోలేం. కాబట్టి అందుకే 19వ వచనం చూస్తే 19, గర్విష్ఠులతో దోపుడి సొమ్ము పంచుకొనుట కంటే దీన మనసు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలంట. హల్లెలూయా. గర్విష్ఠులతో దోపుడి సొమ్ము పంచుకోవడం కంటే దీన మనసు గల వారితో సాంగత్యం చేయడము మంచిది. దీన మనసులతో పొత్తు చేసుకోవడం మంచిది. దీన మనసులు ఎక్కడ ఉంటారు? దేవుని సన్నిధిలోనే. దేవుని సన్నిధిలో దీన మనసు గల వారు ఉంటారు. దీన మనసు గల వారిని దేవుని రాజ్యంను స్వతంత్రించుకుంటారు ఈ దీన మనసు గలవారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యథార్థంగా ప్రవర్తించుదాం. మన చెడుతనాన్ని విడిచిపెట్టుకుందాం. మన చెడు తలంపులను విడిచిపెట్టుకుందాం. మన జీవితాన్ని మనం భద్రపరుచుకుందాం. దేవుడు మనకు కోటగా, దేవుడు మనకు కేడముగా, దేవుడు మనకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు భాగమదే, యథార్థంగా ఉండిన వానికి నేను ఏ మేలు చేయక మానను. యథార్థంగా ఉందాం. బీ లైక్ పొలైట్నెస్ అంటే ముక్కుసూటిగా యథార్థంగా. ఉందంటే ఉంది, లేదంటే లేదు. ఒకే ఒక మాటతో తెగిపోవాలి. ఏదైనా నాంచకూడదు. యథార్థవంతుడు. అటు పక్క వ్యక్తులు ఒకవేళ మనసులు గాయపడినా, మన మీద అలిగినా, మనం తిట్టినా, ఎన్ని చేసుకున్నా కూడా నీ మాట ఒకటే స్టాండ్ అయి ఉండాలి. ఒకవైపే నువ్వు నిలబడాల. అది ఏ వైపు అంటే యథార్థత వైపు నీవు నిలబడాలి. వారు ఏమనుకుంటారో అని అన్యాయపు వైపు నువ్వు నిలబడితే నీవు కూడా ఏమైపోతావు? అన్యాయస్తునివి అయిపోతావు. కాబట్టి నీ చుట్టూ 100 మంది ఉన్నారని చెప్పి ఆ 100 మంది కోసం బతికితే అది బ్రతుకు కాదు. అసలైన వాని కోసం బ్రతికితే అదే అసలైన బ్రతుకు. ఇప్పుడు సినిమాలలో మీరు గమనించలేదు, హీరో యాన్నో ఉంటాడు కొండల్లో, లోయల్లో. ఒక ఊరు యాన్నో బాధపడుతూ ఉంటుంది. ఆ ఊరు కోసం హీరోనే వచ్చేస్తాడు కదా. ఆ ఊరి కోసం ఆ హీరో వచ్చి ఆ ఊరినంతా కాపాడి ఆ ఊరిలో శ్రమస్సులన్నీ తీసేసి వాడు పెద్ద హీరో అయిపోయాడు. అంటే దాని అర్థం ఏంటంటే, నేను ఎందుకు ఈ మాట అన్నానంటే, మనం కూడా యథార్థంగా మనము ఉండాలి. నువ్వు ఉన్న ప్రాంతాన, ఉన్న చోటున యథార్థంగా ఉంటే నీ గ్రామం ఆశీర్వదించబడుతుంది, నీ పట్టణం ఆశీర్వదించబడుతుంది, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నీ పిల్లలు ఆశీర్వదించబడుతుంది. అందరూ కూడా మార్చి రక్షించబడి ఉన్నత స్థితికి వారు ఎగురుదురు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కని జీవితం ద్వారా పరలోక రాజ్యంలో దేవుడు గంతులేస్తాడంట. ఒక పాపి రక్షణ పొందితే పరలోక రాజ్యంలో దేవుడు గంతులేస్తాడంట ఒక్క రక్షణ పొందితే. కాబట్టి ఈరోజున మనలో ఇంకా రక్షణ మారు మనసు లేదేమో, యథార్థత లేదేమో, విశ్వాసమును లేదేమో. ప్రభు అంటున్నాడు, యథార్థంగా ప్రవర్తించండి, సమస్త మీకు మేలు చేస్తా నేను. కానీ కొంతమంది అంటారు, యేసుప్రభు నమ్మినా, బాప్తిసం పొందినా 10 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయింది, మాకు దేవుడు ఏ మేలు చేయలే అంటే వాని ఆశ ఏంటంటే, వానికి మేలు అంటే వానికి ఇంట్లో మూటలు బియ్యం ఉండాలా, ఇంటి నిండుతో బంగారం ఉండాలి, ఇంటి నిండుతో లెక్క ఉండాలా. అది వాని జీవితంలో మేలులు. నిందని చెప్పిన దురాశ దుఃఖానికి చేయడు. దురాశలన్నీ పెట్టుకుంటే దేవుడు చేసే మేలులు కనపడతాయా? కనపడు. మన ఇంట్లో దేవుడు సంతృప్తినిస్తున్నాడా లేదా? ప్రభా చాలు ప్రభా, ఈరోజు మాకు ఆహారం ఇచ్చినావు, నీకు వందనాలు తండ్రి. ఈరోజు మాకు
ఈ వసతిని ఇచ్చిన నీకు వందనాలు తండ్రి. ఈరోజు మా పిల్లలు స్కూల్కి పోయి క్షేమంగా ఇంటికి వచ్చారు నాయన, నీకు స్తోత్రము తండ్రి. ఇదిగోనైనా మా పిల్లలు కాలేజీకి పోయి క్షేమంగా ఇంటికి వచ్చారు, నీకు అది మేలు కాదా? నీ పిల్లలు ఇంటికి క్షేమంగా రావడం, నీకు 3 పూట్ల దేవుడు భోజనం, అది మేలు కాదా? నీకు ఊపిరి ఇవ్వడం మేలు కాదా? నీ పనుల దగ్గర నీకు సాయం చేయడం అది మేలు కాదా? మరి ఈరోజు దేవుడు నీ జీవితంలో ప్రతి దినము లెక్కలేనని మేలు చేస్తుంటే, మరి నా దేవుడు నాకు ఏం చేశాడని ఎలా నీ నోరు అనుబుద్ధి అవుతుంది? ఎందుకంటే దురాశ మనలో నిజమైన దేవుడు కదా. నా ఇంట్లో 1 కోటి రూపాయలు లెక్క పెట్టలేదే, నా ఇంట్లో బంగారం నింపలేదే, నా ఇంట్లో వాళ్ళ ఇంట్లో టీవీలు ఫ్రిడ్జ్లు అన్నీ ఉన్నాయి, నా ఇంట్లో ఏమి లేవే. కొంచెంలో నమ్మకం ఉన్నవాడు దేవుడు బల నమ్మకమైన మంచి దాసుడా అని అంటాడంట. హల్లెలూయా. కొంచెంలో నమ్మకంగా ఉండాలి. ఇంతలో నమ్మకంగా ఎవడు ఉన్నాడు? అందరినీ మీరు చూసుకోండి. ధనవంతుని దగ్గర పోయి యేసుప్రభు మాటతో లెక్క చేయడు. ఎందుకు? వాని దగ్గర ఏముంది? ధనం ఉంది. కానీ ఏమీ లోని దగ్గరికి పోయి, గుడిసెలో ఉన్న దగ్గరికి పోయి, అయ్యా యేసుప్రభు మాటలు విను. యేసుప్రభు కోసం ఆయన మాట ఏంటంటే, వాడు ఏమైనా నేను పోపో అంటాడా? ఉండమంటాడు. ఎక్కువ నీళ్ళు ఆగిపోయా, మంచిగా దేవుని సేవ, దేవుని మాటలు మా ఇంటికి తెచ్చినవయ్యా, ఒక నిమిషం మా ఇంట్లో నీ బంగారు కాలు పెట్టి ప్రార్థన చేసిపోయా అని అంటారు. ఒకరోజు ఇలాగే యేసన్న గారు వాక్యం చెప్తూ ఒక సాక్ష్యం చెప్పినాడు. హల్లెలూయా. ఇలాగే వాక్యం చెప్తూ ఒక సాక్ష్యం చెప్పినాడు. ఆయన జీవితంలో అంట ఒక సంఘానికి వచ్చే ఒక ఆమె వచ్చి, పాస్టరయ్య నీ బంగారు కాలు, ఇంత ప్రార్థనా పరునివి నువ్వు, మా ఇంట్లో ఒక్కసారి కాలు పెట్టి ప్రార్థన చేసిపోదురాయే, మా కుటుంబం అంతా బాగుపడితే మాకు అదే చాలు అనుకున్నాడంట. యేసన్న గారు, అమ్మ సరే పో, నేను చెప్తా పో, ప్రార్థన చేసుకొని దేవుడు నాకు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా పో అని అన్నాడంట. తర్వాత ఆయన చాలా బిజీ అయిపోయినాడంట. డేట్స్ అక్కడ ఇక్కడ, సువార్త సభలు, ఆ సంఘం ఈ సంఘం, ఆయన కొద్ది రోజులు మర్చిపోయినాడంట. ఒక రోజున ఖాళీగా ఉన్నాడు, ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నాడంట. అప్పుడు గుర్తొచ్చిందంట, అరే ఆ రోజు మన దగ్గర ఒక ఆమె వచ్చి నన్ను అడిగింది, బంగారు పాదం ఇంట్లో పెట్టి మమ్మల్ని అడిగిందిరా అని పక్కనే సేవకుంటూ అంటున్నాడంట యేసన్న గారు. ఇట్లా చెప్తున్నాడు, సేమ్ నా మాదిరి చెప్తున్నాడు ఇప్పుడు. అన్నప్పుడు పక్కన అతను అన్నాడంట, యేసన్న గారు ఆమె పేరు శాంతమ్మ, మన సంఘానికి వస్తూ ఉంటుంది, మన స్టార్టింగ్ నుంచి నమ్మకంగా వచ్చింది, పేరు శాంతమ్మ, ఆమె పరిశుద్ధాత్మ వరములు పొందుకుంది, భాషలు మాట్లాడుతూ ఉంటుందామా, అసలు గొప్ప భక్తురాలు, లేచినప్పటి నుంచి చర్చి కాడికి వచ్చి తెల్ల చీర, తెల్ల బైబిలు, మొత్తం తెల్ల గుడ్డ, మొత్తం నిలువెల్ల తెల్లగా వచ్చేది, అసలు ప్రతి పని చేసిపోతుంది యేసన్న గారు. ఒరే మరి నాకు ఆ మాట అప్పుడే చెప్పచ్చు కదరా, మరి ఆ రోజే మనం పోయింది, అంత భక్తురాలారా, సరేరా ఈరోజు మనం ఖాళీగా ఉండం కదా, ఒక ముగ్గురం కలిసి పోదాం పాడరా అన్నాడంట యేసన్న గారు. పోదాం శాంతం, అందరూ మా కాలేజీలకు అందరూ అంగిలు వేసుకున్నారంట, అంగిలు వేసుకుని బైబిల్ చేత వరకు నడుచుకుంటా పోతున్నారంట. అమ్మ శాంతం ఇల్లు ఎక్కడా అని పోతా ఉంటే, శాంతమ్మ వాకిలి పెట్టి నిలబడుకొని అని అంటుందంట. శాంతమ్మ ఇటు అంటుందంట, ఎవరితో ఎదురుగా ఉండే ఆమెతో, ఏదో అన్ని జిమ్మడిపోను, ఏందో అన్ని బూతులను తిడుతుందంట. యేసన్న గారు చెప్పి నవ్వుతూ ఉన్నారు. అంటే పక్కన వాళ్ళందరూ అన్నారంట, పాస్టయ్య అదే ఆమె శాంతమ్మ. ఓరని ఏమన్నా శాంతమ్మ? అప్పుడు ఈ గొడవ పడే ఎదురుగా ఉండామా, శాంతమ్మ మీ పాస్టర్ వచ్చాడు యేసన్న గారు వందనాలు. ఏమ్మా శాంతమ్మ అంతగా ఇటిటిటిని ఎక్కిరిచ్చినావు కదమ్మా, ఏమైందమ్మా అంటే, నా గోడకు నేను 10 పిడికలు కొట్టుకుంటే 2 పిడికలు ఎత్తుకొని పోయిందయ్యా, ఇది నాకు చెప్పకోకుండా. 8 పిడికలు ఉన్నాయి, దానికి రోడ్డు మీదకి వచ్చి ఇటిటిటిని అంత బూతులు తిట్టాలన్నా, నీ సాక్ష్యం కాపాడుకోవాల్సింది లేదా, తెలివిలేదానా, అది ఇదని యేసన్న గారు అరిచినారంట. అరిచినాక ఆమె కొన్ని మంచి మాటలు చెప్పి, శాంతమ్మ ఇక్కడి నుంచన్నా శాంతంగా ఉండు, భక్తి ఏమో ఉంది నీ కాడ, వస్త్రాలు బాగా అన్నీ బాగున్నాయి, నువ్వు జీవితం భద్రపరుచుకో, ఇప్పటి నుంచన్నా చేతులు జాస్తి తగ్గించి బైబిల్ పట్టుకో అని ఎక్కిరించి అన్నాడంట. అమ్మ అని ఇంట్లో పోయి ప్రార్థన చేసి వెళ్ళిపోయాడంట. ఎన్ని పిడికలకు ఆమె గొడవ పడింది? 2 పిడికలు పోయినందుకు. 2 గోడకు కొట్టిన పిడికలు ఏం పోయినో, ఎద్దొచ్చనిందో ఏమొచ్చని తెలియదు, కానీ ఎదురింటి ఆమె మీద పోయి అరిస్తుంది, నువ్వే తీసుకున్నావు, నాశనం అయిపోయిన అదే ఇది ఇటు చేతులు ఇటు అంటుందంట. అది ఎవరి కంట్లో పడింది? యేసన్న కంట్లో పడింది. అప్పుడు యేసన్న గారు ఆ మాటలని చెప్పినాక అక్కడ ప్రార్థన చేసి, ఆ ఇంట్లో ప్రార్థన చేసి వెళ్ళిపోయినారంట. దాని తర్వాత ఆయన ఇంకా చాలా చెప్పాడు దాని గురించి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వీధిలో సాక్ష్యం అనేది ఉండాలి. కొడవలికి ఏముంటుంది? మన చేతిలో పట్టుకోవడానికి ఒక పీడి ఉంటుంది కదా, పీడి ఉంటుంది. ఇప్పుడు మన జీవితాలలో యేసు ప్రభుని కొడవలి మన దగ్గర ఉంది, కానీ సాక్ష్యం అనే పిడి మన దగ్గర లేదు.
పిడి ఉంటేనే మనం ఏమైనా చేయగలుగుతాం కదా. పిడి ఉంటేనే, ఇప్పుడు ఎంత పెద్ద మంచి కొడవలైనా కానీ దానికి పిడి లేకపోతే మనం పట్టుకోగలుగుతామా? పట్టుకోలేము. గొడ్డలికి చెట్టు నరకాలంటే ఆ గొడ్డలికి ఏముండాలా? కట్టె ఉండాలా? ఆ కట్టే లేకపోతే నీ దగ్గర తలతల మెరిసే బంగారు లాంటి గొడ్డలున్నా కూడా ప్రయోజనం ఉందా? లేదు. ఈరోజు మనం యేసు ప్రభువుని నమ్ముకుంటున్నాము, కానీ మన దగ్గర పిడి లేదు. అదే సాక్ష్యం. మన వీధిలో సాక్ష్యం లేదు, మనం ఉన్న ప్రాంతంలో సాక్ష్యం లేదు. ఇప్పటికీ కూడా ఇంకా మనం కంట్రోల్ కాలేకపోతున్నాం. ఇన్ని వాక్యాలు వింటున్నాం, ఇన్ని ప్రసంగాలు వింటున్నాం, ఇంకా జీవితంలో చలనము లేదు. ఊరిక కత్తుల మాదిరేమో ఉన్నాం, కానీ పిడి మన దగ్గర లేదు. సాక్ష్యాన్ని భద్రపరుచుకుందాం, యథార్థంగా ఉందాం. అదే ఈరోజు అంశం. యథార్థంగా ఉండవానికి నేను ఏ మేలు చేయక మాను. ప్రతి చోట యథార్థంగా ఉండు, ఒక పిడిలాగా ఉండు, ఒక మంచి కొడవలిలాగా బ్రతుకు. సమాజంలో దేవుని సన్నిధిలో బలముగా నిలబడు. ఒకవేళ ఈయన ఏసన గారు డాడీ ఇంటికి కూడా పోయినప్పుడు ఆమె పొరపాటున శాంతంగా ఉండి పోతే పోనీ లేబ్బా 2 పిడికలే పోతే పోనీ అంటే ఏసన్న కోపడేవాడా? కోపడేవాడు కాదు. ఎందుకు ఆయనకు అంత బాధ వచ్చిందంటే, భక్తి ఏమో ఉంది, కానీ 2 పిడికల కోసం నోటి నిండుతా బూతులన్నీ తిట్టి అది రెడ్ హ్యాండెడ్గా ఎవరికి దొరికింది? మళ్ళీ ఈయనకే దొరికింది రెడ్ హ్యాండెడ్గా. కాబట్టి దేవుని బిడ్డలారా, పిడిలేని కత్తి పనికిరాదు. సాక్ష్యము చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో యథార్థంగా ఉండు. బీ లైక్ ఏ గాడ్. దేవుడు ఏ రీతిగా ఉన్నాడు? ఎందుకంటే మనం ఆయన స్వరూపమై ఉన్నాం. ఆయన స్వరూపమును మనల్ని ఆయన ఏం చేసుకున్నాడు? ఆయన అరచేతిలో మనల్ని చెక్కుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మనం ఎంతో ప్రేమతో ఆయన మనల్ని చేసుకున్నాడు. ఆయన పోలికలో మనల్ని చేసుకున్నాడు. ఆయన స్వరూపంలో ఆయన మనల్ని చేసుకున్నాడు. 10,000 అతికాంక్షని దేవుడు ఈరోజు సెలవిస్తున్న మాట, యథార్థంగా ఉంటే మీరు నా ముఖ దర్శనమును చేసెదరు. హల్లెలూయా. యేసు ప్రభు ముఖాన్ని ఇంకా ఎవరు చూడలే పెద్దగా. అప్పట్లో యేసు ప్రభు భూలోకం నడిచినప్పుడు చూశారు, కానీ ఆయన ఆరోహణమై తిరిగి పరలోక రాజ్యం ఆయన తండ్రి దగ్గర ఉండే ఇంతవరకు ఎవరు చూడలే. ఆయన ఒకటేసారి ద్వారం తెరిచినప్పుడు ఈ పరదేశంలో ఉండేవారు, ఈ భూమి మీద మనం అందరం కూడా పోయినప్పుడు అప్పుడు చూస్తాం ఆయన్ని. ఎవరు చూస్తారు? నీతిమంతులే, యథార్థవంతులే. అన్యాయస్తులు చూడరు. లోక ఆశలు, లోక తలంపులు, లోక అలవాటు, లోక వ్యసనాలు ఉండే వాళ్ళు ఆయనను చూడరు. అసలు గేటు కూడా తొక్కలేరు. కాబట్టి దేవుని బిడ్డలారా, యథార్థంగా ఉంటే, ఇప్పుడు ఈడంటే ఖాళీగా ఉంది, దేవుని కూడా ఖాళీగా ఉండదు. దొబ్బుకొని ఉంటారు. మనం పోయి ముందర నిలబడాలంటే, మన జీవితం ముందర దేవుని పాదాల దగ్గర మనం నిలబడాలంటే ఎంత భక్తి ఉండాలో ఆలోచన చేయండి. హల్లెలూయా. ఇప్పుడు సినిమా హాల్లో నేల టికెట్ అని ఉంటుంది. నేల టికెట్ తక్కువ డబ్బు, 20 రూపాయలు, 30 రూపాయలు. సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్కి అయితే ఇంకొక 20 రూపాయలు ఎక్కువ ఉంటుంది. సెకండ్ క్లాస్కి అయితే ఇంకొంచెం పైన ఇంకెక్కువ ఉంటుంది. థర్డ్ క్లాస్, ఫస్ట్ క్లాస్ పైన ఉంటుంది, దానికి రేట్ కొంచెము ఎక్కువ. కానీ సినిమా ఎవడు చూస్తాడు దగ్గర నుంచి అంటే, ముందర నేల మీద కూర్చున్నాడు, బాగా చూస్తాడు. చూడమేమో కదా, బాగా స్క్రీన్లో పెద్ద కనపడుతూ ఉంటాడు. కాబట్టి మనం కూడా ఆ నేల టికెట్ కోరుకోవాలి. ప్రభు పాదాల దగ్గర మనం ఉండాలి. ప్రభువా, నేను నీ ముఖ దర్శనము చేయాలి. ఆయన పాదాలు ఏం పాదాలంట? అపరంజి. అపరంజి అంటే తెలుసా మీకు? ఐడియా ఉందా? బంగారానికి ఇంకొక పేరు అపరంజి అనేది. బంగారానికి ఇంకొక పేరు ఉంటుంది, అపరంజి అనేది ఒక విలువైనది. కాబట్టి ఆయన పాదములు బంగారము లాంటి పాదములు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యథార్థంగా మనం ఉందాం. యథార్థంగా మనం ఉండాలంటే చెడుతనాన్ని విడిచిపెట్టి క్రీస్తు అడుగు జాడలో మనము నడవాలి. కాబట్టి దేవుని మాటలు విన్న మనమందరం కూడా మన జీవితాలలో మనం బలపరుచుకొని మన హృదయాలను, మన జీవితాన్ని మనము సరి చేసుకుందాం. చివరికి ఒక్క మాట చూడండి, సామెతలు 20వ అధ్యాయము, సామెతలు 27వ వచనం. యథార్థవంతుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. హల్లెలూయా. లాస్ట్ అండ్ ఫైనల్ ఈ మాట గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా. యథార్థవంతుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. అంటే దాని అర్థమైంది? ఉదాహరణకి యథార్థంగా నేను జీవించాను అనుకో, దేవునికి నచ్చినట్టుగా, దేవుడు చెప్పినట్టుగా యథార్థంగా నేను బ్రతికి, నా బ్రతుకునంత కాలము దేవునితో బ్రతికినాక, నేను చనిపోయినాక నా పిల్లల వరకు కూడా దేవుడు ఏం చేస్తాడంట? వారిని ధన్యులుగా చేస్తాడంట.
కాబట్టి యథార్థంగా ఉంటే ఎంతమందికి లాభం చూడండి. తదనంతరం పిల్లలు ధన్యులగుదురు. హల్లెలూయా. కాబట్టి నాతో పాటు ఒక మాట చెప్పండి. దేవా, ఇక నుంచి నేను యథార్థముగా నేను జీవిస్తాను. నా పిల్లలు నా తదనంతరము వారిని నీవు ధన్యులు చేయి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇక నుంచైనా ప్రభు సన్నిధిలో యథార్థంగా మనం బ్రతుకుదాం. ఈ లోకంలో తల వంచకుండా దేవుని నిమిత్తమే మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.